అందరికి శనార్థి ఆడలకు మంగళారతి సీదా ముచ్చటలకే పోదాం పారి. మలి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు చాలా దినాలకు చదువుల శాఖ ఆఫీసర్లను పిలుచుకొని సర్కారు బడుల సౌలతుల గురించి ప్రైవేటు బడుల ఫీజుల గురించి ముచ్చట ముంగటేసుకున్నాడట. జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది, ఇప్పటికీ ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి అంటుంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మీటింగ్ పెట్టిండా అంటే ఈనుండ్రి. అగో చూసినరా, చదువుల శాఖ పెబ్బ ఆకునూరి మురళి సారు వాళ్ళ ఆఫీసర్లను చేసుకొని దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు తిరిగి అటు బయటి దేశాలు తిరిగి అక్కడ సర్కారులు వాళ్ళ రాష్ట్రాలలో సర్కారు బడులు సవలతులు ఎట్టెట చేస్తున్నాయి ఏం కథనో మొత్తం రాసుకొచ్చి సీఎం రేవంత్ సార్ చేతిలో ఫైల్ పెట్టిండట. ముఖ్యమంత్రి సార్ కూడా ఎండాకాలం సెలవులు ఒడిచిపోయినాక బడులు సురువయ్యేసరికి బరాబర్ 100 నియోజకవర్గాల్లో 100 రెసిడెన్షియల్ బడులు కట్టాలి, అన్ని సవలతులు చేయాలి, ఏఐ తరగతులు సకల సవలతులతోనే పాఠశాలలు ప్రారంభించాలి, బడి పిల్లలకే ఏఐ క్లాసులు కాదు చదువు చెప్పే పంతులమ్మలు పంతులయ్యలకు కూడా అన్ని శిక్షణలు ఇచ్చేటట్టు ఎగురం చేయాలని కూడా చెప్పిండట. అట్లనే ప్రైవేట్ బడుల పిల్లలకు ఫీజులు అడ్డగోలుగా తీసుకుంటుర్రు, పిల్లల తల్లిదండ్రుల నెత్తురు జనిగలు కదా వీల్స్ కదా ఆగినట్టే తాగుతుర్రు, ఫీజులని పీతిరి గద్దల లెక్క విక్కదింటుర్రు, అడ్డం పొడుగు నిలువున దోసుకుంటుర్రు. కాబట్టి ప్రైవేటు బడుల మీద కూడా ఓ కమిటీ పెట్టి ఫీజుల పేరుతోని పిల్లలను వాళ్ళ అవ్వయ్యలను తిప్పలు పెట్టే బడుల మీద ఓ కన్ను పెట్టాలి. ఎవరైనా సర్కారు చెప్పినట్టు కాకుండా ఉల్టా గిట్లా చేస్తే వెంటనే బడి సీజ్ చేస్తట్టు ఇకమా చేయాలని కూడా చెప్పుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు, మీరు ఇంత మంచిగా చెప్పినా చెవిటోను ముంగట శంఖ మూదినట్టే ఉంటుంది, మళ్ళా మునుపటి కథనే ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు మీరే చెల్లించి ఆ విద్యను ఏదో మీరే అందించుర్రి. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిర్రు, పెద్ద మనుషులకు పింఛన్లు ఇస్తుర్రు, ఆరోగ్యశ్రీ పథకంతోనే ప్రైవేట్ దవాఖాననే ఫ్రీగా చాలా మందికి ట్రీట్మెంట్ చేపిస్తుర్రు. ఆరోగ్యశ్రీ పథకం లెక్క విద్యాశ్రీ అనో చదువుల సరస్వతి అనో ఏదైనా పథకం కొలాయించి ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల ఫీజులు మీరే చెల్లిస్తే మీకు ఓట్లేసిన పిల్లల తల్లిదండ్రులకు ఫీజుల బాధలు తప్పుతాయి కదా. అప్పుడు మీరు గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ చేసినా ప్రైవేట్ స్కూళ్ళు 12 పువ్వులు 24 కాయలన్నట్టు ఎలిగిపోతాయి. మీరట్లా చేస్తే పిల్లల తల్లిదండ్రులు మీ కాళ్ళు గడిగిన నీళ్లను నెత్తిలా పోసుకొని మిమ్మల్ని దేవుళ్ళ లెక్క ఆరాధిస్తారు. ఎప్పుడు మీ శై సర్కారు మీదనే గట్టిగా గుద్దుతారు సార్ ఓట్లు, అట్లెందుకు ఆలోచన చేస్తలేరు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులు ఇటు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు మొత్తం కట్టింది ఏపీ సీఎం చంద్రాల సారేనట. అగోబోదికు కూటమి సర్కారులో అటు ఆంధ్ర అంతా ఆగమవుతుంది, ఇటు శై సర్కారుతోనే తెలంగాణ తెరలు అవుతుంది అంటుంటే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టింది చంద్రాల సారే అని శంగలిస్తున్నది ఎవరు అన్నారట. రాయిగా ఈనుండ్రి. పైన కట్టారు లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ దిశ మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోయి గోదావరి పైన కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు కట్టాం. ఈయనరా ఏమంటుండో, అయ్యా ముఖ్యమంత్రి చంద్రాల సారు చెప్పుమంటే నారాబారి పల్లెల వండిన నారింజలు ఎంత పొడుగు ఎంత దొడ్డు అంటే గుమ్మడికాయ అంత దొడ్డు పొట్లకాయ అంత పొడుగు అన్నట్టే చెప్తారు. హైదరాబాద్ ఆలతు మార్చింది నేను, సైబరాబాద్ కట్టింది నేనని చెప్పుకునుడు తప్పితే ఏపీలో మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఒక్క ఏడాది నర్థమవుతున్నా ఎలగబెట్టింది ఏమున్నది, ఎలుము చేసింది ఏమున్నది. ఏపీలో ఎల్ల ఎగుంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏబడితిరి. పేరుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనుకుంటా కామన్ పబ్లిక్ కష్టాలైతే వాపకపోతిరి. ఉదికు ఏపీలో కల్తీపాలు తాగితే ప్రజల పానాలు పోతుంటే ఆ ముచ్చట పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో తెలివితోని ప్రాజెక్టులు కట్టిరమని బాతాల పోషెట్టికి మించి బాగానే బతకాలు కొట్టబడితిరి. కూటమి సర్కారు వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం కానీ ఇట్లా మీరు డబ్బా కొట్టుకునేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజకీయం లీడర్లు అయినా సర్కారు నౌకర్లు చేసే ఉద్యోగులైనా ఎవరైనా వాళ్ళ జీతంలో 3 రకాల పరిస్థితులు ముంగడికి వస్తాయట. అగో ఏం పరిస్థితులు ఎదురైతాయి ఈ ముచ్చట ఇప్పుడు ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు. ఇనుండ్రి మీరు కూడా ఆయన మాటలనే. అయ్యా సీఎం రేవంత్ సారు ఇక సురువు చేయండి. రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగంలో 3 రకాల పరిస్థితులు ఎదురైతాయి. అవి ఏం పరిస్థితులు సారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. చేరినప్పుడు చాలా గరంగా ఉంటాం, ఉడుకు రక్తం. కొంచెం దూరం పోయిన తర్వాత నరం కొంచెం మెత్తబడతాం. ఇంకా కొంచెం దూరం పోతే బేషరం. గరం నరం బేషరం. మరి ఇప్పుడు మీరు గరం మీద ఉన్నారా, నరం మీద ఉన్నారా, లేకుంటే బేషరం మీద ఉన్నారో ఆ ముచ్చట కూడా చెప్పుర్రి సారు. చివరికి లైఫ్లో సెటిల్ కావాలన్నా లేకపోతే రకరకాల ఆలోచనలతోని మనం కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఎవరు ఏమనుకుంటే మాకేముందిలే, మాకు కావాల్సింది మేము తీసుకుంటున్నామని 3 రకాల పరిణామ క్రమాలు ఉంటాయి.
అయ్యా రేవంతాల సారు, మీరు చెప్పినట్టే కాంగ్రెస్ ఏలుబడిలోకి వస్తే సీఎం రేవంతాల సారు గరం మీద పని చేస్తాడు, నరం నొచ్చేదాకా కూడా ఆగడు, ప్రజలకు ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తాడని ఆశపడ్డ పబ్లిక్ నోట్లే పాసు పడ్డంత పని చేస్తారు. ఇప్పుడు మీరన్నట్టే తెలంగాణలో ఎక్కడికి పోయి ఎవలను అడిగినా సీఎం రేవంతాల సారు గరం మీద పని చేస్తలేడు, నరం మీద పని చేస్తలేడు, బేషారం మీద కమిషన్లు తీసుకుంటా తెలంగాణను తెరులు చేస్తుండనే చెప్తారు కావచ్చు. ఇప్పటికే పబ్లిక్ తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటారు. మొదలు గరం నరం బేషారం ముచ్చట ఇడిచిపెట్టి వచ్చే బడ్జెట్ సమావేశాలనన్నా ఉన్న 6 గ్యారెంటీల అమలుగాని అతిమ పథకాలు కొలాయించేందుకు పైకం కేటాయించే పని పెట్టుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటలకు న్యాయం జరిగేటట్టున్నది సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోని ఇండ్లు గులగొట్టే రాజ్యమట. షెయి సర్కార్ అంటేనే కామన్ పబ్లిక్ను కష్టాలు పెట్టి చందన చేసే సర్కారట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు ఇంకా చాలా ముచ్చట్లు అన్నాడు. ఈయనుండ్రి అయ్యా కేటీఆర్ సార్ ఇక సురువు చెయ్యండ్రి. నేను అందుకే అంటున్నా ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొట్టడం విన్నరా? ఇంకా మస్తుగానే మాట్లాడి మొత్తం ముచ్చటి నుండ్రి. ఇలా ఏ ఓట్లు లేవు, నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సారు. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇట్లా రాజకీయం కోసం రాలేదు అనుకుంటేనే మళ్ళా పబ్లిక్ కు ఆశలు పెట్టి ఆగం చేస్తున్నారు కదా. అప్పట్లో మీ అయ్య కేసీఆర్ సారు కూడా అధికారంలోకి వచ్చినాక దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాము, దళిత బంధిస్తాము, కౌలు రైతుల కష్టాలు వాపుతాము, గిరిజన బిడ్డల గతి మారుస్తాము, పేద బిడ్డలకు పథకాలు అందిస్తాము, ఇంటికో నౌకరిస్తాము, హైదరాబాద్ను విశ్వనగరం చేస్తాము, కరీంనగర్ను డల్లాసు చేస్తాము, పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తాము, KG2 PG ఉచిత నిర్బంధ విద్య, రిక్షదొకటి ఆయన కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటే స్కూల్లో ఒకటే బెంచ్ మీద కూర్చొని చదువుకునే సౌలత్ చేస్తాము, తెలంగాణకు దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తాము అని ఆశ పెడితేనే పబ్లిక్ నమ్మి 10 ఏళ్ల ఏలుబడి అప్పచెప్పితే మీ నాయన ఎలుగబెట్టింది ఏంది, తమరు మంత్రిగా ఎలుము చేసింది ఏంది, నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టు పేరుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటా పైకమంతా పక్కకి వేసుకున్నారట, ఫామ్ హౌజులు కట్టుకున్నారట, పరాకత్తుకున్నారట, డొక్కు స్కూటర్ బతుకుల నుంచి డోకాలేని జీవితాల దాకా వచ్చిర్రట. అవన్నీ ప్రజలకు యాదికున్నాయి. మీరు ఇట్లా చెప్పుకుంటా జనం చెవుల్లో ఎన్ని గులాబీ పువ్వులు పెట్టినా మిమ్మల్ని ప్రజలు నమ్మే రోజులు పోయినాయి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కార్ అంటేనే కామన్ పబ్లిక్ కష్టాలను ఆపే సర్కార్ అట. షెయి సర్కార్ అంటేనే పేద ప్రజలను చేరదీసే ప్రభుత్వం అట. ఉదికు ఖమ్మం జిల్లాల వెలుగుమట్ల బాధితులను సర్కారు బాధ పెట్టుకుంటా వాళ్ళకు నిలబడేడా లేకుండా చేసి ఆగం చేస్తుందని కొందరు కలకల కన్నీరు తీస్తుంటే ఆదుకునే ప్రభుత్వం అని ఎవరన్నారంటే ఇగో మా పేటంటే పేదోడు, పేదవాళ్ళదే ఈ ప్రభుత్వం, వాళ్ళ దీవెనలతో వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. ఆ క్లారిటీ మాకుంది. నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలన్నట్టే ఉన్నది కదా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మాటలు వింటుంటే. ఇంకా మస్తగానే మాట్లాడి మొత్తం ముచ్చటి నుండి వాళ్ళు అర్హులైన వాళ్ళు గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100% చేస్తాం. అయ్యా మరి ఖమ్మము వెలుగుమట్ల కాడ మీ సర్కారు జేసీబీలు పెట్టి కూలగొడుతున్నోళ్ళు కోటీశ్వర్ల సారు, లేకుంటే వాళ్లకు మీ షెయి పార్టీ లీడర్లకు ఉన్నట్టు 100 ఎకరాల భూములు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా? కాయ కష్టం చేసుకుని కడుపు మార్చుకొని రూపాయి పోగేసుకొని ఇంత నిల్వనీడ చేసుకుంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా వాళ్ళ ఇండ్లను కూలగొట్టి వాళ్ళ సంసారాలు రోడ్డు మీద వేసినాక మళ్ళా వాళ్ళను ఆదుకుంటామంటే ఎవరు సారు ఇప్పుడు నమ్మేది? మీ ముచ్చట ఎట్లున్నదంటే ఎడమ చేత గుంజుకొని కుడి చేత మళ్ళా మీది మీకే ఇస్తామన్నట్టున్నది. ఎన్నికల ముంగట కూడా గెలవంగానే 100 దినాల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటిరి. ఏలుబడులకు వచ్చి 2 ఏళ్ల అర్థమైపోతున్న ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఇప్పుడు మళ్ళా మీరు వెలుగుమట్ల బాధితుల బాధలను వాపుతామంటే ఎవరు నమ్మరు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 1,00,000 రూపాయలు కాదు, 2 లక్షల రూపాయలు కాదు, 5 లక్షల రూపాయలు కాదు, 10 లక్షల రూపాయలు అంతకంటే కాదు, ఏకంగా 200 కోట్ల రూపాయల గంజాయిని పోలీసులు పట్టుకున్నారట. అన్ని 100 కోట్ల గంజాయి ఎవరు గొంచబోతుర్రు, ఏ పోలీసులు పట్టుకున్నారే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పారి. అది చూసినరా మొత్తం నీళ్ళకేళాలను నింపింది మొత్తం గంజాయి అయినట. గంజాయి వండించినా తిప్పలే ఉన్నది, ఎండినాక ఆకుల కట్టలు తీసుకుపోయి అమ్మినా తిప్పలే ఉన్నది. అట్లా కాకుండా మొత్తం మరగబెట్టి అందులో రసమంతా తీసి ఇట్లా క్యాన్లలో నింపి లిక్విడ్ గంజాయి దందా చేస్తే ఎవరికి అనుమానం రాదు అనుకున్నారో ఏమో కానీ కొందరు బట్టెవాయగాలి ఇట్లా లిక్విడ్ గంజాయి తీసుకుపోతుంటే ఒడిశా పోలీసులు పట్టుకున్నారట. పాలి రాష్ట్రం ఏపీ పక్కపొంటి ఉండే ఒడిశా రాష్ట్రము కోరాపూర్ జిల్లా నందపూర్ పోలీస్ స్టేషన్ కిందికి వచ్చే ఒక ఆడ పోలీసులు ఇట్లా గంజాయిని లిక్విడ్ గా చేస్తున్న 4గురిని అరెస్ట్ చేసిరట. అటెనక
పిసికి వాళ్ళ బాగోతాన్ని బరిబద్దలు చేసిరట. కానీ చూసిర్రా, ఒక్క క్యాన్ కాదు 2 క్యాన్లు కాదు 100 క్యాన్లను ఎట్లా నింపి పెట్టిర్రో. కాళ్ళు చేతులు మంచిగుంటే ఏదైనా కష్టం చేసుకొని బతకాలే గాని ఇట్లా అడ్డమైన గంజాయి దందా చేసి పబ్లిక్లకు తెచ్చి ప్రజల పాలనలతో ఆడుకోవాలనే అడ్డమైన ఆలోచన ఎందుకు చేసి కాలబడతారో. ఇప్పుడు ఏమాయా చూడండి, దొంగతనం ఇంకేదో దాగదన్నట్టే ఈ గంజాయి గలీజ్ దందా కూడా బయటపడే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ జిల్లా కలెక్టర్ సారు ట్రాన్స్ఫర్ అయితే పబ్లిక్ అంతా కూడా సారు జిల్లాలో చాలానే సేవలు చేసిండు, చాలా మంచోడుండే, ఇంకా కొన్నొద్దులుంటే అయిపోవని మనసు బాధ చేసుకుంటారు కదా. కానీ మహబూబాబాద్ జిల్లా కలెక్టరు అద్వైత్ కుమార్ సింగ్ సారు తవాదాలు అయితే మాత్రము పటాకులు కాల్చి పండగ చేసుకుంటురట, స్వీట్లు తినిపించుకొని సంబురాలు చేసుకుంటురట. ఎందుకే అంటే ఏం కథ అంటే చెప్తా పారి. షేయ్ సర్కారు ఏలువడిల మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సార్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు వార్తలు రాగానే అక్కడి బీసీ సంఘాల నాయకులు, గిరిజన సంఘాల నాయకులు అంతా కూడా పటాకులు కాల్చుకుంటా సంబురాలు చేసుకున్నారట. అగో చూసిర్రా, ఒక్క పటాకులే కాలవలేదు, స్వీట్లు మిఠాయిలు తెచ్చుకొని నోరు కూడా తీపి చేసుకుర్రట. బదిలీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు, ధన్యవాదాలు. పాత కలెక్టర్ ను బదిలీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు, ధన్యవాదాలు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇన్నారా, మరి జిల్లా కలెక్టర్ సార్ను బదిలీ చేసిన సర్కారుకు ధన్యవాదాలు చెప్తుండ్రంటే కలెక్టర్ సారు అంత పని ఏం చేసి ఉండొచ్చు అంటే ఏమో మరి. 2 ఏళ్ల బట్టి మహబూబాబాద్ మొత్తం వెనకబడిపోతుంది. కలెక్టర్ అద్వైత్ కుమార్ సారు కామన్ పబ్లిక్ కష్టాలను పట్టించుకోలేదు, అన్నదాతల బాధలను వాపలేదు, ప్రజలకు పరిపాలన చక్కదనంగా అందియలేదనే కోపంతోనే ఇట్లా పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారట. ఇప్పుడు వచ్చే కొత్త కలెక్టర్తోనన్నా మహబూబాబాద్ మొత్తం పచ్చగా ఎగురు పెట్టేటట్టు అవుతుందో లేకుంటే మళ్ళా 2 ఏళ్ళ వెనకకే పోతుందో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సార్ మీద నెల దినాలు అవుతున్నా కానీ ఎసొంటి యాక్షన్ కూడా తీసుకుంటలేరని బాధితురాలు మళ్ళీ వీడియోను విడుదల చేసిందట. ఇప్పుడు మళ్ళీ వీడియోను రిలీజ్ చేసిందంటారా. ముచ్చట చాలా పెద్దగానే ఉన్నది. ఒకదాని వెనుకొకటి అన్ని కూడా మీకు మంచిగా వివరించుకుంటూ వస్తా పాని. అందరికీ నమస్కారం. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి. ఈ నెల రోజుల్లో నాకేం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అగో ఇన్నారా, బాధితురాలు వీణ ఏమంటుందో. ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా, జనసేన పార్టీ పెబ్బకం ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు మరి ఓ ఆడబిడ్డను మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆగం చేసిండట. ఆమెను వాడుకున్నాడని నెల దినాల సంధి ఆధారాలు మొత్తం బయట పెట్టుకుంటా బాధితురాలు బాధపడుతుంటే మరి మీరు వేసిన యాక్షన్ కమిటీ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ఎందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సారు మీద యాక్షన్ తీసుకుంటలేదు? జనాల మీ మీద, మీ జనసేన పార్టీ మీద నమ్మకం ఉన్నది. మరి ఇసొంటి ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడకుండా మీ పార్టీ ఎమ్మెల్యేను కాపాడుకునేందుకు సప్పుడు కాకుండా ఉంటే మట్టుకు మీ జనసేన పార్టీని ఇప్పుడు జనాలు దేకేటట్టు లేరు. కాబట్టి వెంటనే అరవ శ్రీధర్ సార్ మీద చర్యలు తీసుకుంటారా? అసలు ఏం జరిగిందో మంచిగా తెలుసుకొని చెప్తారా మళ్ళా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బయటకు పోయి ఇంట్లోకి ఏమన్నా సామాన్ తెచ్చుకుందామన్నా భయమే ఉన్నది, ఆకలి అవుతుందని ఏమన్నా తిందామన్నా ఆగమే ఉన్నది, పైసలు ఇచ్చి మరీ పానాలను ఖరాబు చేసుకున్నట్టే ఉన్నది. మొన్నటిదాకా పాలు, చాయ్ పత్తా, కల్తీలు అని అనుకుంటుంటే ఇప్పుడు కూరలు వేసుకునే అల్లం ఎల్లిగడ్డ కూడా ఆగమే ఉన్నదట. ఏడనే బాలన్నా అంటే ఇగో ఈడనే. అది చూసినరా, ఏం తెలియని ఎడ్డోని లెక్క నిలబడ్డవిని ముంగట పెట్టిన అల్లం ఎల్లిగడ్డను మొత్తం కల్తీతో తయారు చేసిరట. జసాని ఇలియన్ అనే వీడు జేజే ఫుడ్ అని పేరు పెట్టుకుని దొంగదందా నడిపిస్తున్నాడట. ఇట్లనే అల్లం ఎల్లిగడ్డ పట్టే మిషన్లను పెట్టుకొని అడగోలుగా కల్తీ చేస్తుండట. అలా మందులు, ఖరాబ్ అయిన అల్లం పేస్టులు, కాలం జల్లిన అల్లం పేస్టులను మళ్ళా పట్టుకుంటా డబ్బాల ఎత్తుకుంటా వీడి మీద కొత్త స్టిక్కర్లు వేసుకుంటా ఈ బట్టెవాయిగాడు బయటకు పంపే దంద పెట్టుకుండట. తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటేనే మురక చూసి దొరకబట్టే బాపతాయ్. అసోంటిది ఇట్లా అడ్డగోలుగా అల్లం పేస్టును చేసుకుంటా పబ్లిక్ ఆగం చేస్తున్నారని తెలుసుకొని ఇంట్లోకి వచ్చి చూస్తే ఏమున్నది, పైన పటారం లోన లోటారం అన్నట్టే మీద జేజే ఫుడ్ కంపెనీ గాని లోపల మొత్తం అల్లం పేస్టును మొత్తం ఆగం చేస్తున్నారని పట్టుకున్నారట. 4000 కిలోల దాకా ఉన్నదట, మొత్తం సీజ్ చేసిరట. ఇట్లా చూసినాక ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో కూడా తెలియకుండా ఉన్నది. ఏం కొని గాలపడతామంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మార్చి 3 తారీఖు నాడు యములాడ రాజన్న గుడి బంద్ పెట్టబోతున్నారట. మంగళవారం నాడు రాజన్న గుడికి పోతామని అనుకున్నోళ్ళు ముందుగానే పోయి వచ్చినా నయ్యమే, లేకుంటే 4 తారీఖు నాడు పోయినా స్వామి దర్శనం ఇస్తాడట. మరి 3 తారీఖు నాడు ఎందుకు బంద్ పెట్టుడే, ఏం కథనే బాలన్నా అంటే చెప్తా పాండ్రి. వేములవాడ
రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఇటు ప్రధానాలయము, అనుబంధాలయాలు, అలాగే భీమేశ్వరాలయం మొదలైనటువంటి ఆలయములన్నీ కూడా మనకి 3వ తారీఖు నాడు సంభవించేటువంటి చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయాలలో ప్రాతకాల పూజ అనంతరం ఉదయం 7 గంటలకు స్వామివారి యొక్క ఆలయం మూసివేయడం జరుగుతుంది. ఈయనరా అయ్యవారు ఏమంటుండో ఇక మస్తుగానే చెప్పిండు మొత్తం ముచ్చటి నుండి. అయితే మనకి ఈసారి కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించినటువంటి నేపథ్యం ఏతుందో ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని అది మనకి సింహరాశి జాతకులకు, అలాగే ఇటు కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో జపదానాలు చేసుకున్నట్టయితే అందరు కూడా శుభం చేకూరుతుంది. మార్చి 3 తారీఖు నాడు దేశంలో చంద్రగ్రహణం ఉన్నది కాబట్టి ఆ రోజు అన్ని గుడులు బంద్ ఉంటాయి. మళ్ళా గానం ఇడిచినాక గుడులు తీసి పూజలు సురువు చేస్తారు. అప్పుడు మళ్ళా గుళ్ళే స్వామివారి దర్శనం చేసుకున్నట్టు ఉంటదట. భక్తులంతా కూడా మంచిగా ఉండాలి, అయ్యవార్లు చెప్పిన నియమాలు పద్ధతులు పాటించాలని చెప్పుకొచ్చిండ్రు. కాబట్టి ఇక మార్చి 3 తారీఖు నాడు గుళ్ళకు పోదామనుకున్నోళ్ళు అంతా మార్చి 4 తారీఖు నాడు పోయి దర్శనం చేసుకొని మొక్కులు అప్పచెప్పుకునేందుకు తయారుండుర్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిర్మల్ జిల్లాల కోతుల బాధతోని ఇంట్లకాలు బయట పెట్టాలంటే బుగులుతోని పబ్లిక్ మొత్తం భయపడుతురట. బడి పిల్లలు బడికి పోవాలంటే అరిచేతుల పానాలు పెట్టుకొని మరీ పోతురట. బయలకాడికి పోయేటోళ్ళు భయంతో ఎటు పోవుడే లేదట. అగో సర్పంచులుగా గెలిచినోళ్ళు గెలిచిన వెంటనే కోతుల రపరప వాపుతామన్నారు. పాప లేదా అంటే చూడుండ్రి. నిర్మల్ జిల్లా తానూరు మండలము జరీబీ ఊళ్ళే కోతులు సల్లగుండా కిష్కింద కాండ చేస్తున్నాయట. చూసినరా ఒక్కొక్కటి మాలేసుక దొడ్డు ఉన్నది కదా, పోతులకు పోతులు ఇట్లా ఇండ్ల మీద పడి పెంకలకు పెంకలు మొత్తం లాబట్టుకుంటా ఇండ్లను మొత్తం పొట్టు పొట్టు పొరక చందన చేస్తున్నాయట. ఇంట్లోకి ఎవరన్నా కాలు బయట పెట్టుడే పాపం వచ్చి మీద పడి ఖర్చుడే తక్కువనట. 1 కాదు 2 కాదు వానర్ల దండుకు దండే ఊరు మీద పడి తిరుగుతున్నదట. అగో పాపం పిల్లగాడు బయటకు వస్తే ఎట్లా గరిచినాయో చూడుండ్రి. నీ కోతి పాడుగాను పిల్లగాని పట్టుకొని గీరి పెట్టిందట. ఇట్లా ఒక్కలనే కాదు చాలా మందిని కరుస్తున్నాయట. జర అడవి ఆఫీసర్లు మా బాధ చూసిరు కదా, మా ఊళ్ళో నా కోతులను తీసుకుపోయే పని పెట్టుకోవాలి. అన్ని కోతులను పట్టుకొని అడవిలో ఇడిచిపెట్టుండ్రి. మా ఊరిని మొత్తం తెర్రు చేస్తున్నాయని బాధపడుతుర్రు. ఓ పరి వాళ్ళ ముచ్చట కూడా మంచిగా నుండ్రి. జరిబి గ్రామస్తులు మేము, మా గ్రామంలో కోతుల విడద చాలా అయింది. ఎందుకంటే మా గ్రామంలో చేన్ల పొలానికి వెళ్ళగానే అక్కడ కూడా కోతులు, మా గ్రామంలో కూడా మా ఇళ్ళ పైన అవి ఎక్కడంటే అక్కడ ఇళ్ళ పైన పెంకుటిళ్ళ పైన పెంకులను నాశనం చేస్తున్నాయి. ఈయనరా ఇంకో అన్న కూడా వాళ్ళ బాధ చెప్తుండు. ఆయన ముచ్చట కూడా నుండ్రి. జరిబి గ్రామం తానూరు మండలం నిర్మల్ జిల్లా. మా గ్రామంలో కోతుల విడద బాగున్నది. దాదాపుగా వందల కోతులు వస్తున్నాయి. మా విలేజ్ లోపల ఇళ్ళ మీద, రేకుల మీద, స్లాబ్ల మీద వాటర్ ట్యాంకులు కానీ అన్నిటికీ ధ్వంసం చేస్తున్నాయి. అయ్యా అడవి ఆఫీసర్ రారా, మరి జరీబీ ఊరు మొత్తం కిష్కింద కాండ జరుగుతుందని అక్కడ పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటారు సారు. ఆ పల్లెల బాధలు మీ దాకా ఇంకా రాలేదా? లేకుంటే మాకేందానికి ఇట్లా మంచిగా ఏసీ రూముల్లా మలసుగా పన్నరో గాని జర మొదలు ఈ ఊళ్ళే కోతల బాధను వాపే పని ముంగటేసుకుంటే మంచిగా ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల పట్టణంలో ఉన్న వాల్మీకి ఆవాసం విద్యార్థులు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు లేఖ రాసిండ్రట. చదువుల శాఖ మొత్తం సత్రోలు ఉన్నది, మా బడి పిల్లల బతుకులతోని ఇంకెన్ని దినాలు ఆడుకుంటారని ఇట్లా సీఎం రేవంత్ సార్కు సురుకులు పెట్టినరా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పండి. అగో చూసినరా ఇట్లా ప్లాస్టిక్ను నిషేధించాలని సీఎం రేవంత్ సార్కు ఇట్లా ఉత్తరం రాసిర్రట. ఆకారట్లా ఏమున్నది అంటే ఇక ముచ్చట ఈ నుండి నేను చెప్తా. శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో విషయము ప్లాస్టిక్ నిషేధం కఠినమైన అమలుకై విన్నపము. ఆర్య మిమ్ములను అభ్యర్థించున్నది ఏమనగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిత చట్టాల అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా క్యాన్సర్కు మరియు పర్యావరణ నష్టానికి కారణమవుతున్న అధికంగా ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు తయారీని పూర్తిగా నిలిపివేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాము. స్వచ్ఛమైన నేల, నీరు మరియు గాలి మాత్రమే భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే నిజమైన వారసత్వ సంపద అని ఇట్లా ప్లాకార్డులు పట్టుకొని పిల్లలు ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారుకు ప్లాస్టిక్ బంద్ చేయాలని రాసిరట కారటు. అయ్యా చదువుల మంత్రి కం సీఎం రేవంత్ సారు, వాల్మీకి ఆవాసం పిల్లలు అడిగినట్టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద యాక్షన్ అన్న తీసుకునే పని పెట్టుకుంటారా లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చల నుంచి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని